హిస్సోపు మొక్క. ప్రియ పాఠకులారా, ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అదే హిస్సోపు మొక్క. ఏమిటి హిస్సోపు మొక్క అని అనుకుంటున్నారా? ఇప్పుడు దాని గురించి వివరంగా తెలియజేస్తున్నాను. ఇది బైబిల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. శిలువపై వేలాడుతున్న యేసు తాను ఈ లోకానికి రావటం, మరణించటం అంతయు ఆయన చిత్తమై ఉన్నది. ప్రవక్తలు ప్రవచించిన లేఖనములన్నీ సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసంతో నిండిన పాత్ర ఉండెను. ఆ సైనికులు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోళ్లకు తగిలించి యేసుకు అందించిరి. యోహాను 19:28-29 చదివినట్లయితే అర్థమవుతుంది. పై వచనములో హిస్సోపు అనే మాట క్రొత్తగా కనపడుతుంది. క్రీస్తు చివరి మరణ గడియలో హిస్సోపు ద్వారా దాహము తీర్చుకోవటానికి ప్రయత్నించాడని తెలుస్తుంది. అసలు హిస్సోపు అంటే ఏమిటి? దానికి క్రీస్తుకు ఉన్న భావన లేక అనుబంధం ఏమిటో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. హిస్సోపు అనేది ఒక మొక్క. బైబిల్లో పలు చోట్ల దీని ప్రస్తావన గురించి వ్రాయబడి ఉంది. అది హెర్బల్ మొక్క. ఇది పుదీనా మొక్కల జాబితాకు చెందినది. సొలొమోను మహారాజు అంత గొప్ప జ్ఞాని ఈ చిన్న మొక్క విషయం రాశాడంటే అది ఎంత గొప్ప విషయం. బహుశా ఈ రాజు వృక్ష శాస్త్రజ్ఞుడై ఉండవచ్చు. పలువురు వేద పండితులు అభిప్రాయం కూడా ఇదే. ఎందుకన్నా తాను రాసిన 1005 గీతాలలో ఈ మొక్క ప్రస్తావన ఎక్కువగా ఉందట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క పరమగీతమును మాత్రమే మనకు లభ్యమయ్యేలా పొందుపరిచాడట. ఈ మొక్క ఇశ్రాయేలు చేదు అనుభవాన్ని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఐగుప్తులో బానిసలుగా పరరాజుల కింద నలిగిపోయిన ఇశ్రాయేలు జాతి దీన్ని తమ చేదు జీవితాలుగా గుర్తుకు తలుచుకుంటూ ఉంటారు. ఇది ఐగుప్తులో విస్తారంగా పండుతుంది. ఇది 2 అడుగుల చిన్న మొక్క. ఎక్కువగా నీరు లేని ప్రాంతంలో, ఎండిపోయిన నేలలోనూ, గోడల మధ్యలోనూ, రాతి ప్రాంతంలోనూ పెరుగుతుంది. చూడటానికి ఇది ఒక క్రిస్మస్ మొక్కల ఆకులతో, పూల గుత్తులతో నిండి ఉంటుంది. మంచి సువాసన గల మొక్క, కానీ చేదు గుణం. ఈ చేదు గుణం అది కలిగి ఉంటుంది కాబట్టి దీని ఒక కుంచెలాగా రకరకాలుగా చేతి పనులకు వినియోగిస్తూ ఉంటారు. పూర్వ నిబంధనలో రక్త బలులు ఇచ్చేటప్పుడు, దేవాలయములకు శుద్ధి చేయనప్పుడు దుర్వాసన రాకుండా హిస్సోపుతో తుడుస్తూ ఉంటారు. హిస్సోప్ అనే పదం గ్రీకు పదం నుండి ఉద్భవించింది. ఇది పుదీనా జాతికి చెందినదైనను క్యాబేజీ మొక్కలాగా తెల్లని పాయలు కలిగి ఉంటుంది. ఎక్కువగా కొండ ప్రాంతంలో పండిస్తారు. దీని ఆకులతో పరిమళ ద్రవ్యములను, మందులను ఉపయోగిస్తారు. హిస్సోప్ కొమ్మలు గట్టిగా, దృఢంగా ఉంటాయి. హిస్సోపును తెలుగు, ఇంగ్లీషులో స్పాంజీ లేక దర్పపోచంగా పిలుస్తారు. కథోలిక బైబిల్లో ఎక్కువగా ఈ పదాల్లోనే ఉచ్చరించారు. మత్తయి 24:48 హిస్సోపును ఒక కోల అని, మార్కు 15:36 కోల అనే పదాన్ని కూడా రాయబడింది. యోహాను 19:29 పాచిని రసంలో ముంచి దాన్ని హిస్సోపు కోలకు తగిలించినట్లు రాయబడి ఉంది. పూర్వ నిబంధనలో హిస్సోపు ప్రస్తావన పలుమార్లు కనపడుతుంది. భారతదేశంలో శుభకార్యములకు, గృహములకు, దేవాలయములకు ఆశ్రయించడానికి, ఆటలమ్మ, పొంగులాంటి అంటువ్యాధులను రూపుమాపటానికి వేపకొమ్మలు ఎలా ఉపయోగిస్తామో ఆ విధముగానే ఈ మొక్కను కూడా ఉపయోగిస్తుండడం గొప్ప గమనార్హం. మోషే, అహరోన్లు ఐగుప్తులో ఉండగా యావే దేవుడు వారికి ఆజ్ఞాపించిన విధముగా గొర్రెపిల్ల రక్తమును ఇండ్ల ద్వారముల బంధపు 2 నిలువు కమ్ముల మీదను, పై కమ్మ మీదను చల్లినట్లయితే మీ బిడ్డలను, మీ కుటుంబాలను రక్షిస్తానని యావే పలికి ఉన్నాడు. వారంతా ఆ విధముగా చేయటం వలన యెహోవా దూత ఆ తలుపులను దాటిపోవచ్చు వచ్చను. ఈ రక్త చిలకరింపును హిస్సోపు మొక్క నుండే వాడినట్టు తెలుస్తుంది. పాస్కా పశువును వదిలించిన తర్వాత దాని రక్తమును పళ్ళెంలో ఉంచి హిస్సోపు కుంచెతో రక్తమును ముంచి ద్వారబంధపు కమ్మీలపై పూసినట్లు నిర్గమకాండం 12:21-23 చదువుచున్నాము. ఒక కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వారిని యాజకుని వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఊరి వెలుపల పవిత్రత పొందగల వారిని కొరకు హిస్సోపును వాడినట్లు తెలుస్తున్నది. లేవికాండం 14:1-7. కుష్ఠరోగి నివసించిన ఇంటిని, ఆ ఇంటి కొరకు పాప పరిహార బలి అర్పించుటకు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును
పక్షి రక్తంలోను పారు నీటిలోను వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు పోషింపాలని రాయబడి ఉన్నది. లేవి 14:48-51. దేవాలయమును అపవిత్రపరిచినను శవమును ముట్టినను ఆ మనుషుని వెమకనైనను సమాధినైనా ముట్టినవాడు అపవిత్రుడని తెలుసుకున్నప్పుడు పవిత్రుడైన వాడు హిస్సోపును తీసుకొని హోమ భస్మం కలిపిన నీటితో ముంచి వానిపై చిలకరించిన పవిత్రపరచబడవలను. సంఖ్యాకాండం 19:14-18. కీర్తనాకారుడైన దావీదు మహారాజు పశ్చాత్తాపుడై తన పాపముల హిస్సోపుతో కడగమని ప్రార్థిస్తున్నాడు. కీర్తన 51:2. మీ పాపం రక్తం వలె ఎర్రవైనను అవి హిమము కంటే తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా అగును. యెషయా 1:18. హిస్సోపును వినియోగించినట్లు కూడా దీని ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అన్ని దేశం నుండి మేము తీసుకొని వచ్చి మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లి హిస్సోపుతో చల్లి మిమ్ము ఆ పవిత్రత నుండి శుద్ధి చేదునని యావే ప్రభు ఇజ్రాయెల్ ప్రభుతో పలికెను. ఎహెజ్కేలు 36:24. యూదులు శుద్ధి చేయటానికి కడటానికి తప్పనిసరిగా హిస్సోపును వాడవలను. కడరా భోజన సమయమున యేసు శిష్యుల పాదములను హిస్సోపుతో కడిగి ఉండవచ్చు. పేతురు పాదములు కడుచున్నప్పుడు తన పాదములు కడగవద్దని బ్రతిమాలినప్పుడు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. యోహాను 13:8. హిస్సోపును పాత నిబంధనలో కాక కొత్త నిబంధనలో కూడా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తున్నది. ధర్మశాస్త్రం ప్రకారం మోషే 10 ఏళ్ల మొదటి ప్రజలకు వినిపించాను. అప్పుడు అతడు ఇట్లు చెప్పాను, దేవుడు మీకు శాసించిన నిబంధనను ఈ రక్తము దృఢపరుచున్నది. అటు తర్వాత రక్తవర్ణం గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తంతోనూ విధించిన నిబంధన రక్తం ఇదే. హెబ్రీయుల పత్రిక 9:18. ఆది నుంచి హిస్సోపు మొక్క మానవ రక్షణలో బహుగా ఉపయోగపడుతుంది. లేఖనంలో పరిపూర్తి కావటంతో ఇది దోహదపడింది. క్రీస్తు రక్షణ కార్యం పరిపూర్తి కావటానికి మనుషులే కాక పశువులు, చెట్లు, మొక్కలు, చివరికి ప్రకృతి అంతా కూడా సహరించినట్లు విదితమవుతున్నది. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు దప్పిక కొన్నాడు. ఆ దప్పిక ఆత్మదాహం. ఆత్మ రక్షణకై తప్పిస్తున్న యేసు దాహం అది. తప్పిపోయిన బిడ్డలను అక్కున చేర్చుకోవాలన్న దాహం అది. అది గ్రహించలేని సైనికులు చేదు చిలకను హిస్సోపు కోళ్ళకు తగిలించి దాహం తీర్చడానికి ప్రయత్నించారు. నేను నీకు జీవజలమును ఇచ్చినవాడను అని యేసు సమరయ స్థితితో పలికినప్పుడు యోహాను 4:10 అలాంటి జీవనది అయిన యేసుకు దాహమా? అది ఎంత మాత్రం కాదు. తాను ఈ లోకానికి వచ్చి ఏది పరిపూర్తి చేయాలనుకున్నాడో దాన్ని పరిపూర్తి చేయడానికి అంతే సమాప్తమైనదని గ్రహించి ప్రవక్త తనకు గూర్చి ప్రవచించిన చివరి లేఖను నెరవేర్చడానికై నాకు దాహం అవుతున్నది అనను. అందువలన మానవ రక్షణ పరిపూర్తి అయినదే అర్థం. నీటి పాచిని ఆ రసంతో ముంచి దాన్ని హిస్సోపు కోళ్ళకు తగిలించి ఆయనకు అందించింది. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనదని తల వంచి ప్రాణం విడిచెను. యోహాను 19:20-30. పాస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమును పాప పరిహారార్థం ప్రజలపై చిలకరించి శుద్ధులను చేయటకు కుంచెలాంటి హిస్సోపును వాడారు. చివరి దినాల్లో పాస్కా గొర్రెపిల్ల అయిన యేసు దాహం తీర్చడానికి హిస్సోపు ఒక కోలగా ఉపయోగపడింది. దేవుడు అతి స్వల్పమైన దాన్ని సైతము బలహీనమైన చేదు మొక్కను హెచ్చించి ప్రశంసించాడు. మానవ రక్షణలో యేసు ప్రణాళికలో హిస్సోపు మొక్కను దేవుడు వాడుకున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యకరము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.